అందరికీ నమస్కారం. ఈ నెల 14వ పౌర్ణమి. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా వచ్చింది. అయితే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను మనం పాటించవలసిన అవసరం అయితే లేదు. అయితే ఇది చాలా అరుదైన పౌర్ణమి అని పండితులు చెబుతున్నారు. ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే ఒక గంటలో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు కోట్ల రూపాయలు దొరుకుతాయి. మీరు కోట్లను సంపాదించే అదృష్టాన్ని పొందుతారు. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు దీనిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావం నుండి మీరు తప్పించుకోవచ్చు, తొలగిపోతుంది. మీకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. పౌర్ణమి ఇది చాలా గొప్పది. ఈ తేదీ రోజు ఈ పరిహారం చేసిన 100కు 100% ఫలితాలను మీరు పొందుతారు. పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే కేవలం గంటలో మీ జీవితం మారిపోతుంది. అదృష్టం పడుతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. చేతిలో డబ్బు అనేది నిలుస్తుంది. 100 రూపాయలు పొదుపు చేసేవారు 1000 రూపాయలు పొదుపు చేస్తారు. 1000 రూపాయలు పొదుపు చేసేవారు 2000 చేస్తారు. ఇలా రెట్టింపు ఫలితం అయితే మీరు చూడవచ్చు. 5000 ఇలా ఎంత కావాలంటే అంత పొదుపు చేసే స్థాయికి మీరు వెళ్తారు. ఆర్థిక పరంగా మంచి పురోగతిని, అభివృద్ధిని ఖచ్చితంగా చూస్తారు. మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. వేప చెట్టు సాధారణమైన చెట్టు అయితే అస్సలు కాదు. దైవక శక్తిలో ఉన్న చెట్టు. ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు నివాసం ఉండే చెట్టులో ఈ వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు గురించి మన హిందూ పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. అమ్మవారికి అంకితం చేయబడిన చెట్లలో వేప చెట్టు ఒకటి. పూర్వం కొందరు భక్తులకు అమ్మవారు వేప చెట్టు రూపంలో సాక్షాత్కరించిందని చెప్పేవారు. లక్ష్మీదేవికి కూడా ఈ వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం. పౌర్ణమి రోజు గుమ్మానికి వేప కొమ్మలను కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. వేప చెట్టు గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. వేప చెట్టు వద్ద పరిహారాలను పూజలు చేసిన వారికి అదృష్టం వస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మీకు కలుగుతుంది. విపరీతంగా ధన లాభం కలుగుతుంది. మరి ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. గ్రహణం మరియు పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ గ్రహణం రోజు మర్చిపోకుండా నిమ్మకాయలతో ఇలా చేయండి చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. డబ్బు దూసుగా వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు తిథి వార నక్షత్రం బాగుంది కదా, కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. మీ కష్టాలను కూడా తొలగిపోతాయి. మీకు ఐశ్వర్యం కలగాలన్నా, కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరే నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. నిమ్మకాయ అనేది చెడుని తీసేస్తుంది. అంతేకాకుండా మనకు మంచిని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మారుస్తుంది. నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఒక్క నిమ్మకాయను తీసుకోండి. ఇంట్లో మాకు అస్సలు బాగుండటం లేదు, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేసాము, అవన్నీ కూడా చేసేసి మేము అలసిపోయాము. అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఎలాంటి మంచి ఫలితాలు అయితే రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో కదా, అలాంటి వాళ్ళు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. మీ సుడి ఖచ్చితంగా తిరిగి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇంట్లో గొడవలు తగ్గడానికి, ఇంట్లో మనశ్శాంతి కలగడానికి, మీ మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవడానికి, అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి, మీ ఇంట్లో భార్యాభర్తలకు చక్కగా ఉండడానికి, గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేసిన సెకండ్స్లోనే మీకు రిజల్ట్ అనేది మీరు గమనించుకోగలుగుతారు. ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది. మన మనసులో ఉండే చెడు ఆలోచనలు పోవడానికి అవకాశం ఉంటుంది. నిమ్మకాయలకు అతీత శక్తి అనేది ఉంటుంది కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఒక పసుపు రంగు
నిమ్మకాయను మీరు మొదటగా తీసుకోండి. ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయను తీసుకోండి. దానిని చక్కగా పసుపు నీటితో కడగండి. కడిగి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మంచి రాగి ప్లేట్ని తీసుకోండి. మా దగ్గర రాగి ప్లేట్లు లేదనుకునేవారు ఏదో ఒక ప్లేట్నైనా తీసుకోవచ్చును. రాగి ప్లేట్ ఉన్నవారు మాత్రం రాగి ప్లేట్ను ఈ పరిహారానికి ఉపయోగించవచ్చు. తర్వాత ఈ ప్లేట్లో ఒకే ఒక స్పూన్ గల్లుప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఉప్పుల వల్ల విపరీత శక్తులు ఉంటాయి. ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. జీరో నుండి హీరోగా ఎదిగేలా చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి కనుక ఉప్పును వేయండి. తర్వాత ఈ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి. నిమ్మకాయకు ఒకే ఒక చోట కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని వాటిని నిమ్మకాయ చుట్టూ ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా పోయండి. ఎందుకంటే ఆవాలు అతీత శక్తులు కలిగి ఆవాలు దుష్ట శక్తులను తరిమి కొడతాయి. ధన ద్వారాలు తెరుచుకునేలాగా కూడా ఈ ఆవాలు అనేవి చేస్తాయి. ధనం వచ్చేలాగా చేస్తాయి. ఈ పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యతను ఇచ్చారు కనుక ఆవాలను ఖచ్చితంగా వేయండి. ఇలా ప్లేట్లో ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ప్లేట్లను ఒకసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో ఈ ప్లేట్లను తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. ఈ ప్లేట్ను నువ్వు తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టండి. కర్పూర బిళ్ళను కూడా పెట్టండి. ఆ తర్వాత అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంత సేపు మీరు అక్కడే నిలబడండి లేదా కూర్చొని ఆ ప్లేట్కి నమస్కారం చేసుకొని మీకున్న ఏ కష్టాలు సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మీ మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. ఆ కర్పూరం అంతా కూడా ఆహుతి అయ్యాక ఆ ప్లేట్ను అక్కడే వదిలివేసి మీరు వెళ్ళి మీ పనులను చూసుకోండి. ఆ ప్లేట్ను మాత్రం 48 గంటల పాటు అలానే ఉంచండి. పరిహారాన్ని మొత్తం అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత సీక్రెట్గా చేయాలి. ఆ ప్లేట్ను మాత్రం 2 రోజుల తర్వాత తీయాలి. తీసి దానిలోని ఉప్పు నిమ్మకాయను ఆవాలను తీసుకొని వెళ్ళి మొక్కల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టండి. మీ ఇంటి దగ్గరలో పాతి పెట్టవచ్చు లేదా ఇంటికి దూరంగా అయినా సరే ఈ పాతి పెట్టచ్చు. ఇలా గ్రహణం రోజు నిమ్మకాయ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వెళ్తారు. గొప్ప స్థాయికి మీరు చేరుకుంటారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే మీకు ఇప్పటివరకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీ సుడి ఖచ్చితంగా తిరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం దూసుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ గ్రహణం రోజు ఈ నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు శుభ ఫలితాలు పొందండి. పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో వీటిని వేస్తే మీకున్న చెడు మీపై ఉన్న నరఘోష అంతా కూడా పోతుంది. చిన్నవారు పెద్దవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మీరు స్నానం చేయకముందు ఆవలకున్న శక్తి గురించి చాలామందికి తెలియదు. ఇది కేవలం నరదృష్టిని కాదు, చెడు శక్తుల ప్రభావాన్ని అంటే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగింపజేస్తుంది. వంటల్లో ఉపయోగించే ఆవలతో ఈ పరిహారం చేస్తే మీ జీవితం చాలా వరకు కూడా మారిపోతుంది. గుప్పెడు ఆవాలను పేపర్లో వేసి అందులో పసుపు కుంకుమ వేయండి. ఆ తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయలు కూడా వేసి పొట్లంలాగా చుట్టేయండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని చేతితో పట్టుకొని మీకున్న సమస్యల గురించి మీరు చెప్పండి. మీకు శత్రువుల వల్ల సమస్యలున్నా, ఇతరుల మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ ఏడుస్తూ ఉన్నా, తరచూ మీతో ఏవైనా గొడవలు పడుతూ ఉన్నా, వారితో మీకున్న సమస్యలు తొలగిపోవాలని, వారి ఏడుపులు వారి చెడు దృష్టిని మీపై మీ ఇంటిపై పడకూడదు అని చెప్పుకోండి. ఆర్థిక సమస్యల గురించి, కుటుంబాల సమస్యల గురించి కూడా చెప్పుకోండి. మీకు ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యల గురించి ఒక్కసారి మీ మనసులో చెప్పుకోండి. తర్వాత ఆవాలకు ఎండుమిరపకాయలకు మీకున్న సమస్యలు తొలగించే శక్తి అనేది ఖచ్చితంగా ఉందనే పరిహార శాస్త్రంలో ఉంది. వీటితో పరిహారం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. మీ సమస్యలకు చెప్పుకున్నాక ఈ పొట్లంతో మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లాన్ని అక్కడే వదిలేయండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకొని మా కష్టాల నుండి బయటపడడానికి పరిహారం చేస్తూ ఉన్నాము, ఫలితంగా చేయమని మొక్కుకోండి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. తర్వాత ఇంకెక్కడికి అస్సలు వెళ్ళకూడదు. డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి. మీకు ఇంటి బయటనే వాష్రూమ్ ఉంటే స్నానం చేసేయండి. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. స్నానం చేసే వరకు మీరు ఏ వస్తువులను ఏ వ్యక్తిని తాకకూడదు.
తలకు స్నానం చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని పూర్తిగా నిష్టగా చేయాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఈ పరిహారం చేసినట్లు మీరు ఎవరికి కూడా చెప్పకూడదు. ఈ పరిహారం చేశాక మీరు తరచు గొడవలు పడేవారు మీతో మంచిగా మాట్లాడతారు. ఇంకా వాతావరణం కూడా అనుకూలంగా మీకు ఎలా కావాలో అలా మారిపోతూ ఉంటుంది. ఆర్థికంగా వృద్ధిలోనికి వస్తారు. పౌర్ణమి రోజు ఈ వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండేటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది. పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో, మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో, కుటుంబంలో ఎప్పుడు తరచుగా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూ సృష్టిస్తుందో, మన కంటికి కనిపించకుండా ఏదైనా శక్తి మన ఇంట్లో ఉంటుందో, అంటే నిజానికి గాలి అనేది మన ఇంటికి కనిపిస్తుందా? కనిపించదు కదా. అలాగే ఆ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించని చాలా శక్తులు మన ఇంట్లో ఉంటాయి కదా. అసలు ధనియాలు ఉన్నాయా లేదా దుష్ట శక్తులు చెడు గాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు. అయితే మన కంటికి కనిపించిన దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్ట శక్తిని కూడా మనం అంతగానే నమ్మాలి అనేది సత్యం. ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఊపిరినిస్తుంది. అలానే దుష్ట శక్తులు కూడా ఉంటాయి. ఈ పరిహారం దుష్ట శక్తులను తరిమివేస్తుంది. అంటే మన కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే మనం మంచిని ఎంత నమ్ముతామో చెడుని కూడా అంతే నమ్మి తీరాలి. మనం ఈ పరిహారాన్ని చేసినట్లు చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా ఈ పరిహారంతో పోతాయి. వద్దన్నా మిమ్మల్ని ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది. మంచి రిజల్ట్ తీరిపోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.